వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే గద్దనంగ్ బీజియం అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఈ బీజియంతో నేను బాయ్స్ అటిట్యూడ్ వీడియో ఎడిట్ చేశాను. వీడియో చూసి నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. బతకాలంటే బల్బ్ ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. ఫ్రెండ్స్ ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఇచ్చిన ఫుల్ ప్రొజెక్ట్ లింక్స్ని మీరు అలర్ట్మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత నేను ఇచ్చిన ఫాంట్స్ని కూడా అలర్ట్మిషన్ యాప్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే కింద ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే నేను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. సో ఈ ప్రాజెక్ట్ లింక్ యూజ్ చేసి ఈ టైప్ అటిట్యూడ్ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ముందుగా ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది స్టార్టింగ్లో డైలాగ్. సో ఈ బాక్స్ సింబల్ క్లిక్ చేసి ఈ కెమెరాని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి అయితే మీరు 3:15 ms నుంచి అయితే ఒక 15 ఫొటోస్ని యాడ్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. సో డైలాగ్ ఆల్రెడీ ఉంటుంది, నో ప్రాబ్లం. మీరు చేంజెస్ చేసుకోవడం అవసరం లేదు. జస్ట్ మీరు ఫాంట్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ మీరు ఒక 15 ఫొటోస్ని యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో ఈ ప్రెసెట్ లింక్లో ఇచ్చాను ఆల్రెడీ. రెక్టాంగిల్ కిందకైతే ఫొటోస్ తీసుకురావాలి యాడ్ చేసి. సో ఈ ఫోటోకున్న షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసి దీన్ని కాపీ చేసి ఫోటోని కాపీ చేసి మీరు యాడ్ చేసుకున్న మీ ఫొటోస్కి అయితే పేస్ట్ చేయాలి ఎఫెక్ట్ని. సో ముందుగా మనం ఒక 15 ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. నేను ప్లస్ క్లిక్ చేసి మీటర్లోకి వెళ్ళి ఒక ఫోటో ఇలా సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఇలా యాడ్ చేస్తా. ఇలా అయితే నేను ఫిల్ చేసుకుంటా. పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా 5th ఆప్షన్ క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతుంది. ఇలా అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేను జస్ట్ పేస్ట్ చేస్తున్నా, ఆల్రెడీ ఉన్నాయి నాతో. మీరైతే 1 by 1 ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ యాడ్ చేస్తూ పోండి. యాడ్ చేస్తూ పోయిన తర్వాత సో ఇప్పుడు ఈ ఫొటోస్ని సెలెక్ట్ చేయండి, గ్రూప్ చేసుకోండి. 1 by 1 సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మొత్తం ఈ ఫొటోస్ మొత్తాన్ని గ్రూప్ చేసుకోండి. సో ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత 1 by 1 క్లిక్ చేస్తూ పోండి. క్లిక్ చేస్తూ పోయిన తర్వాత ఇక్కడ పైన 15 లేయర్స్ సెలెక్టెడ్ పక్కన గ్రూప్ ఉంటుంది, గ్రూప్ సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే గ్రూప్ అయిపోతుంది. ఇక్కడ ఈ గ్రూప్ని అయితే కిందకి తీసుకురండి. సో ఇక్కడ రెక్టాంగిల్స్ ఉంటుంది, ఆ రెక్టాంగిల్స్ కిందకైతే పెట్టుకోండి. ఫొటోస్ని యాడ్ చేసుకుని మొత్తం ఫొటోస్ని కిందకైతే తీసుకురండి. కిందకి తీసుకొచ్చి ఈ గ్రూప్ 1 క్లిక్ చేసి పైన 3 డాట్ క్లిక్ చేసి ఇక్కడ అన్గ్రూప్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం అన్గ్రూప్ అయిపోతుంది ఫొటోస్. సో నేను ఇచ్చిన ఫోటో ఉంది కదా, ఈ ఫోటో ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం కాపీ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫొటోస్ 1 by 1 ఇలా క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్ట్ పక్కన రమార్క్ ఉంటుంది, ఆ రమార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది ఇలా. సో మొత్తం ఎండింగ్ వరకు ఇదే ఎఫెక్ట్ని ఇలా పేస్ట్ చేస్తూ పోవాలి. పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ పేస్ట్ అయిపోతుంది. మీరు జస్ట్ ఫొటోస్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. 2 ఫింగర్స్ చూస్ చేసి ఫోటోని అయితే జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో మీరు ఇలా ఫొటోస్ అడ్జస్ట్ చేస్తూ పోండి, అంతే సింపుల్గా అయిపోతుంది వీడియో. సో ఇలా పేస్ట్ క్లిక్ చేయండి. పేస్ట్ క్లిక్ చేస్తే మొత్తం ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో చాలా ఈజీగా అయితే ఎడిట్ అయిపోతుంది. సో జస్ట్ మీ దగ్గర ఒక 15 ఫొటోస్ ఉంటే చాలు. మాస్ లెవెల్ లేకపోతే బెటర్ లెవెల్లో మీతో ఉంటే వాయిస్ మీరు ఈ టైప్ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎండింగ్ వరకు ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు కావాల్సినట్టు జూమ్ చేసుకోండి ఫింగర్స్ యూజ్ చేసి. సో మీకు నచ్చినట్టు జూమ్ చేసి కరెక్ట్గా అయితే ఒక లుక్ వచ్చేలా పెట్టుకోండి ఫ్రేమ్కి ఫొటోస్.
సో ఇలా పేస్ట్ చేసి మొత్తం ఎండింగ్ వరకు ఫొటోస్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇక అయితే ఇంకా పైన సీసీ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంటుంది. మీరు జస్ట్ ఇంకా పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.